లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈ రోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట 6 ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, మొదటి రాశి ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది, అలాగే వ్యాపార రీత్యా, చదువు రీత్యా ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చూసుకుంటే రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి ప్రకారం కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారో లేదా మొదలు పెట్టారో వాళ్ళకి విస్తృతం అవ్వడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి కానీ, లేదా వాళ్ళ వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి ఏదో రకరకాల క్లయింట్స్ని కలవడం అని, లేకపోతే రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అనో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక రుణాల కోసం ఏదైనా బ్యాంకుల్లో అప్లై చేసుకున్న లోన్స్ కోసం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళ సమాజంలో ఇది వరకు వీళ్ళు ఏదైతే మన ఎవరు గుర్తించట్లేదు, మన ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళు గమనించట్లేదు అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి పైకి రాలేకపోతున్నారు అని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో నెమ్మదిగా వాళ్ళకి ఒక్కొక్కటి దారి చాలా సులువు అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం, అంటే ఎక్కడైనా వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఫిబ్రవరి 12 తర్వాత కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకునే చోట్ల మాత్రం కాస్త లావాదేవీల విషయాల్లోనూ, లేకపోతే ఎక్కడైనా వీళ్ళు ఈ ప్రామిసరీ నోట్లు ఇలాంటివి ఏమైనా రాసేయడం, అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగాల రీత్యా మనకి సహజంగానే వీళ్ళు కొద్దిగా బిజీగా ఉంటారు. దాంతోపాటుగా వీళ్ళకి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అంటే వీళ్ళు చేసే ఉద్యోగాల్లోనో, వ్యాపార పరంగానో, లేకపోతే
ఏదో కొత్తగా కాంట్రాక్ట్ వచ్చిందనో అక్కడికి వెళ్ళాలనో అది చూడాలనో ఏదో రకంగా వీళ్ళకి ప్రయాణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కాస్త ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొత్తగా పెట్టిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ నడుస్తున్న వాళ్ళకి వనరులు పెరుగుతాయి. లేదా వాళ్ళ దాంట్లో ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వడం, వీళ్ళ వాటిల్లోకి ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళది గ్రోత్ పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అది ఎవరైనా సరే, అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు ఇంట్లో, స్త్రీలు మేషరాశిలో ఉన్న వాళ్ళు స్త్రీలు ఉంటారు. వాళ్ళు కూడా ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సొంతంగా బిజినెస్లోనో ఆన్లైన్ బిజినెస్లోనో ఏవోటి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అంటే ఏదైనా ఇళ్ళు కావచ్చు, భూములు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇలాంటివి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఈ మేషరాశికి రాసాధిపతి అయిన కుజుడే ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దశమ స్థానంలో ఉచ్చ పొందడం అనేది జరుగుతుంది. కుజుడుకి సంబంధించిన వ్యాపారాలు కానీ, లేదా కుజుడికి సంబంధించినవి ఏవైనా విద్యార్థులు చదువులు అంటే మెడికల్, సర్జరీకి సంబంధించినవి, ఐటీ రంగంలో ఉన్న వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అందులో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సిమెంటు, ఇసుక, లేకపోతే ఈ పనిముట్లు తయారు చేసే ఫ్యాక్టరీస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, అలాగే దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి అనేది మాత్రం తప్పకుండా కనబడుతోంది. అలాగే సంతానపరంగా కానీ చూసుకుంటే, అంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి పంచమాధిపతి అంటే సంతానానికి కారకుడైన రవి మేషరాశి వాళ్ళ గంజు లాభస్థానంలోకి అంటే దశమం నుంచి లాభంలోకి ఆయన వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే రవి కూడా లాభస్థానంలోకి వెళ్తాడో వీళ్ళకి కాస్త అంటే శనితో కలిసి ఉన్నా కూడా లాభస్థానం దానికి కొంచెం ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సంతానపరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కాస్త కొంచెం అంటే కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కాస్త ఆలస్యం అయ్యేలాను కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఆలస్యం అంటే మొత్తానికి పూర్తి చేస్తారంటే ఇప్పుడు ఎలాంటి ఐవీఎఫ్ లాంటి వాళ్ళు ఇక్కడ కన్సల్ట్ చేయడం అలాంటివి ఉంటాయి. వాళ్ళు ఈ రోజు అనుకునే పనే కాస్త ఆలస్యం అవుతుంది కానీ కాస్త ఆలస్యం అనేది మాత్రం ఇక్కడ కనపడడం అనేది జరుగుతుందమ్మా. అలాగే ముఖ్యంగా ఇక్కడ వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కాస్త ఏదైనా మాటలు మాట్లాడుకునేటప్పుడు, ఎందుకంటే శుక్రుడు కూడా మారుతున్నాడు ఇక్కడ. అలాగే వీళ్ళకి అలాగే ద్వితీయాధిపతి సప్తమాధిపతి కూడా శుక్రుడే అవుతాడు వీళ్ళకి. అలాంటి శుక్రుడు వచ్చి వీళ్ళకి నవమం నుంచి దశమ స్థానంలోకి మార్పు, కాస్త ఏదైనా మాట్లాడేటప్పుడు అందులో ద్వితీయాధిపతి అయ్యాడు, వాక్కు స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి కాస్త అలాంటి విషయాలు అదర్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా గొడవలు అయ్యే సూచనలు కానీ లేకపోతే మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది వ్యవహరించాలి. ఇంకా వీళ్ళకి ముఖ్యంగా చూసుకునేటప్పటికి ఈ ప్రేమ వ్యవహారాలు లేకపోతే ఇష్టపడి వివాహాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకున్నంత స్థితిలో, అంటే మేము వెళ్ళి ఏదో పెద్దలు చెప్తే పెద్దవాళ్ళు మాటలు వింటారు, ఒప్పుకుంటారు, ఇలా భావంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దగా అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. చెప్పకపోవడమైనా బెటరు, లేదా చెప్పినా కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదైనా వివాదాలు ఇలాంటివి జరిగే ఒక రకంగా చెప్తేనే బెటర్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా, చెప్పడమే మంచిది. కానీ అనుకున్నంత స్థాయిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు ఏవైతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారో దానికి ఆ ఇంట్లో పరిస్థితులు రీచ్ అవ్వలేకపోవడం అనేది ఉంటుంది కాస్త. కాబట్టి మొత్తం మీద ఈ వీళ్ళకి చూసుకుంటే మాత్రం విద్యార్థులకు కూడా మంచి అనుకూలంగానే ఉంది. వీళ్ళకి ఆర్థిక పరంగా వాటి విషయాల్లో అంటే మనకి ఏదైతే బేసిక్గా ఏవైతే కావాలో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే ఈ వ్యవసాయదారులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయమ్మా. వీళ్ళు ఈ మాసం అంతా కూడా ఈ ప్రతికూల ఫలితాలు ఏవైతే ఈ శుక్రుడి యొక్క మార్పు వల్ల ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గడానికి ఈ మాసంలో వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడం,
ఆదిత్య హృదయ పారాయణ చేయడం. అలాగే వీళ్ళు ఈ యొక్క శని భగవానుడికి అంటే వీళ్ళకి లాభస్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఈ మాసం అంతా కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, ఆవు నెయ్యితో సూర్య భగవానుడికి ప్రతిరోజు దీపారాధన చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా.